సొంత రాశిలోకి సూర్యుడు ఈ 4 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. దాదాపు 1 సంవత్సరం తర్వాత గ్రహాల రాజు సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆగస్టు 16, 2024న తన సొంత రాశి సింహ రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు ఒక రాశిలో నెల రోజులు ఉండి మరో రాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్ 17వ తేదీ వరకు సూర్యుడు సింహ రాశిలో ఉంటాడు. సూర్యుడు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జూలై నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతం ఆగస్ట్ నెలలో సింహ రాశి ప్రవేశం చేస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశికి అధిపతి సూర్యుడు. అటువంటి పరిస్థితిలో వారి స్వంత సంకేతంలో సూర్యుడి రవాణా ధైర్యం, విశ్వాసం, సామర్థ్యం, భౌతిక సౌకర్యాలను పెంచడానికి అవకాశాలను తెస్తుంది. సింహ రాశిలోకి సూర్యుని ప్రవేశం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో తెలుసుకోండి. మేష రాశి. సూర్యుడు తన స్వంత రాశిచక్రం సింహ రాశిలో సంచరించడం వలన వృత్తిలో పురోగతి, ఆర్థిక స్థిరత్వం, ప్రశాంత స్వభావాన్ని అనుగ్రహిస్తుంది. మీరు వ్యాపారంలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తారు. ఈ రవాణా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీకు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, పురోగతికి అవకాశాలను ఇస్తుంది. కొంతమంది స్థిరమైన ఆదాయ ప్రవాహం, శ్రేయస్సు నుండి ప్రయోజనం పొందుతారు. సూర్య సంచారం అనుకూలంగా ఉంటుంది, కానీ చిన్న చిన్న విషయాలపై ఉద్వేగానికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. కర్కాటక రాశి. సూర్యుడు కర్కాటక రాశిని వీడిన తర్వాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి సంచారం మీకు ఆర్థిక స్థిరత్వంతో పాటు వృత్తిపరమైన విషయాలలో సానుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే మీ నిజాయితీ కారణంగా కొన్నిసార్లు కుటుంబ సంబంధాలలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు పని విషయంలో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. జట్టు కృషికి మీ సహోద్యోగుల నుండి మద్దతు పొందగలుగుతారు. మీరు మీ ప్రయత్నాలకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. తులా రాశి. సింహ రాశిలోకి సూర్యుని సంచారం వృత్తిపరంగా మీకు ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఇది మీకు అనుకూలమైన రవాణా. మీరు సోదరులు మరియు సోదరీమణుల నుండి మద్దతు పొందుతారు. ఈ రవాణా మీకు వ్యాపారంలో ప్రయోజనాలను కూడా తెస్తుంది. మీ కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించి మీరు గతంలో చేసిన అన్ని ప్రయత్నాలకు మీరు ఆర్థిక రివార్డులను కూడా పొందవచ్చు. మీన రాశి. సింహ రాశిలోకి సూర్యుడి సంచారము మీ వృత్తిపరమైన రంగానికి సంపన్నంగా ఉంటుంది. అయితే ఏవైనా ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీరు ఈ సంచార సమయంలో రుణం తీసుకోవడాన్ని ఎంచుకుంటారు. ఉద్యోగ, వ్యాపారస్తులు ఇద్దరూ తమ వృత్తిలో లాభపడతారు. అయితే ఈ రవాణా మీ కుటుంబ సంబంధాల్లో సవాళ్లను తీసుకురావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.